రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ అని, ఇక్కడ గెలిచినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా విజయం ఖాయమైందని ఆయన అన్నారు. గత హయాంలో మంత్రి కొల్లు రవీంద్రపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆయన పార్టీ కోసం చంద్రబాబు ధైర్యంగా నిలబడ్డారని లోకేష్ ప్రశంసించారు. అదేవిధంగా మచిలీపట్నంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు అందుకొని కార్యక్రమాలు విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన తాను ముందుగా కార్యకర్తలతో సమావేశం కావడానికే ప్రాధాన్యత ఇచ్చానని, ఇకపై నాయకులందరూ నియోజకవర్గ పర్యటనలో కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన భాష మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళ ఫోటోలు ఈ సంవత్సరం మార్చా. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలు తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం మనం. అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేసాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే మహిళల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తాను కూడా చెప్పండి. అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. 4,000 రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి, 6,000 రూపాయలు వికలాంగులకి, బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా. ధనిక రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఇవ్వట్ల. లోటు బడ్జెట్ ఉన్న నిలబెట్టి లక్ష్యంతో ఈ రోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలియజేయండి, గడప గడప తీసుకెళ్లాలి. ఆ బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అహర్నిశలు కష్టపడాలి, పార్టీ కోసం మనందరం పోరాడాలి, పని చేయాలి. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం